హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియో ఎడిటింగ్ అయితే చూడండి చాలా బాగా అయితే వచ్చింది. మనకు యాటిట్యూడ్ లవ్ డైలాగ్ తోని అండ్ లిరికల్ సాంగ్ తోని వీడియో ఎడిటింగ్ అయితే చాలా బాగా అయితే వచ్చింది. ఒకసారి మీకు డెమో వీడియో అయితే చూపిస్తాను చూడండి. ప్రేమ దోమ వంకాయ లోకం ఏంటో తెలుస్తుంది. డెమో వీడియో అయితే చూసారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సింపుల్గా మీరు కూడా మీ యొక్క పిక్స్ పెట్టుకొని ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. యాప్ యొక్క లింక్ అయితే మనకు టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను. మీరు అక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీరు ఎక్కడ నుంచి కూడా యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అని కనబడుతుంది కదా. సో ఈ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ ఒక లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్స్ కూడా ఇస్తాను. సో ఫాంట్స్ కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ డౌన్లోడింగ్ అండ్ ఇంపోర్టింగ్ అయ్యాక ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాక మీకు స్టార్టింగ్లో ఇలా మహేష్ బాబు సార్ డైలాగ్ అయితే ఉంటుంది. సో డైలాగ్ అయితే నేను ఒక ఫాంట్ అయితే ఇస్తాను. మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ ఇక్కడ మీకు 6 సెకండ్స్ వరకు అయితే డైలాగ్ అయితే ఉంటుంది. డైలాగ్ అయిపోయాక ఇక్కడ మనకు సాంగ్ యొక్క లిరిక్స్ అండ్ పిక్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఒక ఫాంట్ అయితే ఇస్తాను లిరిక్స్ కూడా. సో ఫాంట్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి, సరిపోతుంది మిస్సింగ్ ఫాంట్ వస్తే. అండ్ ఇక్కడ 2 పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్లో ఒక పిక్ అండ్ ఇక్కడ వీడియో ఎండింగ్లో ఒక పిక్. సో 2 పిక్స్ అయితే మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో 2 పిక్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే అయిపోతుంది. సో మీకు ఫాంట్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోమని చెప్పాను కదా, మిస్సింగ్ ఫాంట్ వస్తే. ఇప్పుడు పిక్ ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్తాను. ఇక్కడ మీరు పిక్ మీ సెలెక్ట్ చేసుకొని క్లోన్ ఫిల్కి వెళ్ళేసి స్టార్టింగ్ ట్యాప్ చేసుకుంటే మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. ఇందులో నుంచి ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏదైతే ఎడిటింగ్కి యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీరు పిక్కి ఫోటో రూమ్ లేదా పిక్సెట్ అయితే యూజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటే మీకు ఎడిటింగ్కి బాగా అయితే ఉంటుంది కాబట్టి మీరు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోండి. సో రిమూవ్ చేసుకున్నాక ఇక్కడ మనం ఈ పిక్ అనేది యాడ్ చేద్దాం. సో దీన్ని ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకుందాం. సో చేసుకుంటే ఇలా అయితే వచ్చింది కదా. ఇప్పుడు మనం దీనికి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇలా 2 ఫింగర్స్ పెట్టి దీన్ని కిందికి తీసుకురండి ఇలా. సో ఇలా కిందికి తీసుకురండి. సో తీసుకొచ్చాక చూడండి మీకు ఎలా కనిపిస్తుంది. ఇప్పుడు మనకు పిక్ అనేది కింది నుంచి ఇలా పైకి వస్తుంది అండ్ సైడ్కి అయితే లిరిక్స్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే చాలా బాగా అయితే ఉంటుంది. సింపుల్గా మీరు పిక్ అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని యాడ్ చేసుకోండి. అండ్ దీనికి కొంచెం మనం సైజ్ చిన్నగా పెట్టుకుందాం ఇలా. సో కొంచెం సైజ్ చిన్నగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకో పిక్ అనేది మనం రీప్లేస్మెంట్ చేద్దాం. సో ఇక్కడ పిక్ మీ సెలెక్ట్ చేసుకొని కొలన్ ఫిల్కి వెళ్ళేసి స్టార్టింగ్ ట్యాప్ చేసుకుంటే మళ్ళీ మీకు గేలలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. ఇందులో నుంచి ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ పిక్ పెడదాం. సో ప్లస్ సెకండ్ అంతే. సో దీని రొటేట్లో నేను కొంచెం అడ్జస్ట్మెంట్ చేశాను కాబట్టి మీరు 0 పెట్టుకోండి. సో మీ పిక్కు అడ్జస్ట్మెంట్ ఉంటే సరిపోతుంది. అంతే. ఇక్కడ దీని 2 ఫింగర్స్తోని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. సో ఇంతే. సింపుల్గా అయితే మీరు ఎడిటింగ్ అది చేసుకోండి. ఈ విధంగా మీకు 2 పిక్స్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ మీకు ఒక షాడో టైప్ పిఎన్జీ అయితే ఇచ్చాను కదా. సో ఇక్కడ మీరు స్టాండింగ్ టైప్ ఉన్న పిక్ అయితే పెట్టుకుంటే మీ లెగ్ దగ్గర షాడో అనేది కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. లేదు మీరు నార్మల్ పిక్ అయితే పెట్టుకుంటే దీన్ని హైడ్ చేసుకోండి లేదా డిలీట్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ పిక్కు ఎఫెక్ట్స్ కూడా చాలా బాగా అయితే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ అండ్ లిరిక్స్కి ఎల్లో కలర్ కూడా చాలా బాగా అయితే ఉంటుంది. సింపుల్గా అయితే మీరు మీ యొక్క 2 పిక్స్ పెట్టి మంచిగా అయితే ఎడిటింగ్ చేసుకోండి. అండ్ ఒక ఫాంట్ అయితే ఇస్తాను. మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ ఒకటి యాడ్ చేసుకొని సరిపోతుంది. సో మొత్తం వీడియో ఎండింగ్ అయిపోయాక కూడా మీరు సేవ్ మీ ట్యాబ్ చేసుకొని వీడియో అనేది మీరు సేవ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.